హలో ఫ్రెండ్స్, నేను మీ వర్షని. వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ మంచి రుచికరంగా పాలకూర పప్పుని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కామన్గా ప్రిపేర్ చేసుకునే పాలకూర పప్పు ఈ స్టైల్లో నేను చెప్పినట్టుగా చిన్న చిన్న మార్పులతో చేస్తే సులువుగా చేయడమే కాదు, రుచి చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా టేస్టీగా రుచిగా చేసే ఈ పాలకూర పప్పుని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. దాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ కందిపప్పు అరగంట పాటు నానిన తర్వాత కుక్కర్లోకి తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని కవర్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 4 విజిల్ల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. మీరు ఇలా ఉడికిస్తున్నప్పుడు పప్పు సరిగ్గా ఉడకకపోతే మరో 1-2 విజిల్స్ చేసి అయినా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం నానబెట్టి ఉడికించాం కాబట్టి చాలా చక్కగా ఉడుకుతుంది. సో ఇలా ఉడికించిన పప్పుని కొంచెం మెదిపి తీసుకుందాం. మరీ ఎక్కువగా పిండిలా అయ్యేలా మెదపకుండా కొంచెం బరకగానే మెదిపి తీసుకోండి. అలాగే మనకు పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులోనే 1 కప్పు వరకు నీళ్ళను తీసుకొని ఒకసారి బాగా కలపండి. మనం తర్వాత పప్పు కన్సిస్టెన్సీని చూసుకొని నీళ్ళని తీసుకుందాం. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన 5-6 ఎల్లిపాయలు ముక్కలు తీసుకొని ఫ్రై చేయండి. ముందుగా ఇలా వెల్లుల్లిని తీసుకొని ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్రను వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 3-4 ఎండుమిర్చి ముక్కల్ని అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయండి. ఇలా దొరదొరగా వేగాక ఇందులోనే 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో ఉల్లిపాయలు చక్కగా మగ్గాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా కారాన్ని తీసుకోండి. ఇలా కారాన్ని తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి సన్నగా తరిగిన పాలకూరను ఒక 2 కప్పుల వరకు తీసుకోండి. ఇలా తీసుకున్నాక బాగా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఆయిల్లో చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన పప్పుని తీసుకోండి. అలాగే కుక్కర్లోనే 1 కప్పు వరకు నీళ్ళను తీసుకున్నాను. ఇలా పప్పుని తీసుకున్నాక పాలకూర అంతా పప్పులో కలిసిపోయేలా బాగా కలపండి. మీకు ఈ టైంలో పప్పు అనేది ఇంతకంటే ఇంకా ఎక్కువ చిక్కగా ఉంటే కొంచెం నీళ్ళను తీసుకోండి. అలాగే ఇందులో కొంచెం చింతపండు గుజ్జుని తీసుకుంటున్నాను. కొంతమందికి పాలకూర పప్పు పుల్లగా తినడానికి ఇష్టపడితే మరికొందరు ఇష్టపడరు. సో మీ టేస్ట్ని బట్టి ఈ పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చింతపులుసుని తీసుకున్నాక 10 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇలా బాగా మరిగించామంటే పాలకూర పప్పు రెడీ అయిపోయినట్లే. చూడండి, మరి పలచగా ఉండొద్దు, అలా అని మరి గట్టిగా ఉండొద్దు. ఇలా చేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thank you for watching.